హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ ఆర్ఎన్ క్యూట్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో రామదేవుని పూజ అయితే చేసుకుంటున్నామండి. మేము పూజా విధానం ఎలా అయితే చేస్తున్నామో ఈ వీడియోలో అయితే చూసండి. రామదేవుడి పూజ అయితే చాలా మందికైతే తెలుసండి. అలాగే తెలియలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో అయితే చూసండి ఫుల్గా. రామదేవుని పూజ అయితే మార్గశిర మాసంలో 5 లక్షవారాలు 5 ఆదివారాలు అయితే చేస్తారండి. చాలామంది కుదరలేనోళ్ళు కార్తీక మాసంలో కూడా చేసుకుంటారు. నెక్స్ట్ ఈ పూజ వచ్చేసి మాకు ఇది లాస్ట్ డే. 5 లక్షవారాలు 5 ఆదివారాలు కూడా అయిపోయినాయి. ఇది లాస్ట్ డే. ప్రతిసారి ఇలా అవసరం లేదండి. ఆ పూజా విధానం కూడా మొత్తం నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో అయితే చూడండి. ఈరోజు మాకు లాస్ట్ డే కాబట్టి పూజ. అందుకు మేము 11 మందినైతే పేరెంటాలనైతే పిలిచి తాంబూలం అయితే ఇవ్వాలని అయితే అనుకున్నామండి. రామదేవుని పూజ తెలియని వాళ్ళ గురించి అయితే ఈ పూజా విధానం అయితే చెప్తున్నానండి. రామదేవుని పూజ ఎలా చేయాలంటే, మనము మార్గశిర మాసంలో లక్షవారం ఆదివారం ఏదో ఒక రోజు లక్షవారం కానీ ఆదివారం కానీ ఫస్ట్ ఏదో ఒక రోజు స్టార్ట్ చేసుకుని 5 లక్షవారాలు 5 ఆదివారాలు అయితే కంపల్సరీ చేయాలండి. మనకు మధ్యలో ఎలాంటి ఆటంకం వచ్చినా కూడా నెక్స్ట్ వారం నుంచి అయితే కంప్లీట్ చేయాలి. కానీ కంపల్సరీ 5 లక్షవారాలు 5 ఆదివారాలు అయితే కంపల్సరీ చేయాలండి. రామదేవుడు పూజ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులండి. రామదేవుని ఫోటో, ఒక పీట, రామదేవుని పూజ చేయడానికి ఒక వ్రతం బుక్ అయితే ఉంటుందండి. అది పూజా స్టోర్లో అయితే దొరుకుతుంది. ఈ 3 పూజకి కావాల్సిన ప్రసాదాలు కావాల్సింది ఆవు పాలు, గోధుమ నూక, పంచదార, అరటిపళ్ళు, తమలపాకులు ఇవి ప్రసాదానికి కావాల్సిందండి. కొబ్బరికాయ. నెక్స్ట్ దీపం పెట్టవలసింది ఆవు నేతితో దీపం అయితే పెట్టాలండి. ఇవి ఈ పూజకు కావాల్సిన మెయిన్ పదార్థాలండి. మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నానండి. రామదేవుని ఫోటో ఒకటి కావాలి, ఒక పీట కావాలి, ఒక చెక్క పీట కావాలి. రామదేవుని పూజ చేయడానికి మొత్తం మంత్రాలు అన్ని పూజ కథ మొత్తం అంతా ఒక బుక్లో అయితే ఉంటుందండి. అదైతే పూజా స్టోర్లో దొరుకుతుంది. ఒక బుక్ అయితే కావాలి. నెక్స్ట్ పూజకి కావాల్సింది పువ్వులు, తర్వాత అరటిపళ్ళు, చెక్క, కొబ్బరికాయలు, ప్రసాదానికి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార, ఇవి ప్రసాదం చేసుకోవడానికి కావాలండి. మనం దీపారాధన చేయడానికి కావాల్సింది, మనం ఆయిల్తో దీపారాధన అయితే చేయకూడదు. ఆవు నేతితోనే దీపారాధన అయితే చేయాలండి. ఇవి పూజకు కావాల్సిన వస్తువులండి మొత్తం. ఇంకా మాకైతే మొత్తం ఇది 10వ వారం అండి పూజ. 10వ వారం కాబట్టి దేవుడికి నైవేద్యం కింద పులిహోర, పరమాన్నము, గారెలు, బూరెలు అన్నీ అయితే వండి పెట్టామండి. ఇంకా తాంబూలం మేము నేనైతే 11 మందికి ఇస్తున్నాను. మా అమ్మ అయితే ఒక ముగ్గురికైతే ఇస్తున్నారు. తాంబూలానికి ఒక ప్లేటు, జాకెట్ ముక్క, గాజులు, పువ్వులు, ఇలా ఫ్రూట్స్ ప్రసాదం ఇలా తాంబూలం అయితే ఇస్తున్నామండి. ప్రతిరోజు ఇలా ఇచ్చే అవసరం లేదండి. ఆ పూజా విధానం వేరే ఉంటుంది. లాస్ట్ డే కాబట్టి మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే దీపారాధన అయితే చేసామండి. దీపారాధన అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుని అయితే పూజించాము. విఘ్నేశ్వరు పూజ అయిపోయిన తర్వాత రామదేవుడి పూజ కూడా చేసుకున్నామండి. మనం రామదేవుడి పూజ ఎలా చేయాలంటే, ఒక బుక్ ఉంటుందని చెప్పాను కదండి, రామదేవుని వ్రతం బుక్. ఆ వ్రతంలోనే మొత్తం మంత్రాలు, రామదేవుని కథ మొత్తం అంతా ఉంటుంది. రామదేవుడు ఫస్ట్ విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత ఆ బుక్లో మంత్రాలు చదువుకుంటా రామదేవుని పూజ అయితే చేసుకోవాలండి. మొత్తం దేవుని కథ, హారతి మొత్తం అన్నీ ఇచ్చేసాము. ఇదంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం తాంబూలాలు కూడా ఇచ్చేసానండి. మొత్తం 11 మందికి కూడా తాంబూలం అయితే ఇస్తున్నాను. ఇంకా ఈ విధంగా ఈ రోజు అయితే ఇలా అయితే పూజ చేసుకున్నామండి. కానీ ప్రతిరోజు ఇలా చేసే అవసరం లేదు. ప్రతిరోజు పూజ ఎలా చేయాలంటే, ఈ పూజ అయితే కష్టం అస్సలు ఏముండదండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం రోజు కూడా మన ఇంట్లో రోజువారి పూజ ఎలా చేసుకుంటున్నామో సేమ్ ఈ పూజ కూడా అలాగనే చేస్తాము. కానీ ఇందులో ఇంకా మెయిన్ ఏమిటుంటుందంటే, లైక్ ప్రసాదము, నెక్స్ట్ మనము కథ చదువుకుంటాం కాబట్టి అదొకటే, ఈ రెండే ఉంటే తప్ప రోజువారి మనం పూజ ఎలా చేసుకుంటున్నామో అలాగే ఈ పూజ కూడా అలాగే చేసుకోవాలండి. మనం మార్నింగే లేచి మన స్నానం చేసి
నెక్స్ట్ మన ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత మనం పూజ గదిలోకి వెళ్ళి మనం ఒక పీటకి పసుపు రాసి బొట్టు పెట్టి అది ఒక మూల ఈశాన్య మూలగా ఆ పీట దాని మీద ఆ పీట వేయాలండి. వేసిన తర్వాత దాని మీద రామదేన ఫోటో పెట్టి తర్వాత మనము తాంబూలం పెడతాం కదండి, అట్టుపళ్ళు చెక్క అలా పెడతాం కదా, అలా 5 తాంబూలాలు పెట్టాలండి. ఒక తాంబూలం రామదేవునికి, ఒక తాంబూలం ఇరుగు పొరుగు వారికి, ఒక తాంబూలం ముత్తైదుకి, ఒక తాంబూలం బ్రాహ్మణుడికి. అంటే మనం కథ చదువుతున్నాం కాబట్టి మనమే తీసుకుంటామండి. దీనికి బ్రాహ్మణుడు అంటే పంతులు గారు ఎవరు రారు. ఈ కథ మనమే చదువుతున్నాం కాబట్టి మనమే తీసేసుకుంటాం. ఒక ఉండ మాత్రం భార్య పిల్లలు అంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి తినాలన్నమాట. ఇలా 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెడతాము. పెట్టిన తర్వాత మనము పసుపుతో విఘ్నేశ్వరం చేసుకుని దానికి మనం పూజ చేసుకుంటాం కదండి. వ్రతం చేసుకున్నప్పుడు ఎలాగో కామన్ మనం ఎప్పుడు విఘ్నేశ్వరం చేసి తర్వాత దానికి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏ దేవునికి పూజ చేస్తామో ఆ దేవుని పూజ చేసుకుని ఇంకా ఈ విధంగా ఈ పూజ అయితే చేస్తామండి. ఇంకా నేనైతే దక్షిణ తాంబూలము 11 మందికి అయితే ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో ఇలా కంటిన్యూ అవుతుంది. మీరు నేను ఎలా పూజ చేశానో ఆశీర్వాదం తీసుకున్నానో చూడండి. అందులోకి నేను ఒక పొడుపు కథ చెప్తున్నాను. దానికి మీరు ఆన్సర్ అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈరోజైతే మన వీడియోలో నేను అడగబోతున్న పొడుపు కథ అయితే చాలా అంటే చాలా సింపుల్ అండి. ఈ పొడుపు కథ ఫస్ట్ ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళు పెట్టే కామెంట్ కంపల్సరీ నేనైతే పిన్ చేస్తానండి. నేను ఇప్పుడు అడగబోయే పొడుపు కథ ఏమిటంటే, కాళ్ళు చేతులు లేవు కానీ మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది. అది ఏమిటి? అది కామెంట్లో కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు మెన్షన్ చేయండి. రాంగ్ ఆన్సర్ తెలిసినా కూడా మెన్షన్ చేయండి. నేను అది కరెక్టో లేదో రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నానండి. కాళ్ళు చేతులు లేవు కానీ మన నెత్తి అయితే కూర్చుంటుంది. ఇంకొకసారి మళ్ళీ మీ గురించి అయితే చెప్తున్నానండి. కాళ్ళు చేతులు లేవు కానీ మన నెత్తి అయితే కూర్చుంటుంది. ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను కరెక్ట్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పెట్టే కామెంట్లు పిన్ అయితే చేస్తానండి. రాంగ్ ఇచ్చినా కూడా ఆన్సర్ అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. ఇది మన ఈరోజు పొడుపు కథ. ఇంకా పూజ విషయంలోకి వెళ్తే, ఇంకా నేనైతే అందరికీ కూడా తాంబూలాలు ఇస్తున్నాను. ఏ పూజ చేసినా కూడా ఎలాంటి పూజ చేసినా మనకి ఇది వస్తుంది అది వస్తుంది అని అయితే చేయకూడదు. కానీ ఒకటి ఏమిటంటే మెయిన్ ఏ పూజ చేసినా కూడా మనకు చాలా ఆ రోజైతే ప్రశాంతంగా ఉంటుందండి. నాకైతే ఫస్ట్ పూజలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు మా అమ్మ చేయడం, తర్వాత నాకు నేర్పించడం, ఇంకా తర్వాత నేనే ఎక్కువ పూజలు చేయడం చాలా ఇంట్రెస్ట్గా అయితే అనిపిస్తుంది. నాకు ఏ పూజ చేసినా కూడా ఈ పూజ అయితే చాలా ఇష్టము. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చి తర్వాత చేసిన ప్రసాదం అన్నీ ఇచ్చి ఈ విధంగా మేము ఈ రోజైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మాకు ఈ రోజుతో 10 వారాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ డే కాబట్టి ఈ పూజ చేసుకున్నాము. ఇంకా మా అక్క కూడా ఉన్నారు. మా అక్కకి మా అమ్మ అయితే అంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఆడపిల్లలకి చీరలు పెడతారంట. ఆ అక్కకి కూడా అమ్మ చీర అయితే పెట్టారు తాంబూలం కింద. అక్క కూడా వచ్చారు ఈరోజైతే. ఇంకా ఈ విధంగా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా నాకు తెలిసి అయితే ఈ పూజ అయితే మేమైతే నేనైతే ఒక 7 ఇయర్స్గా కూడా అసలు ఒక్కరోజు కూడా అంటే ఒక ఇయర్ కూడా మానకుండా చేస్తున్నాము. మేము ఇయర్ మాఘమాసంలో అయితే కంపల్సరీ పూజ చేస్తాము. నేను ఒక 7 ఇయర్స్ కింద అయితే 7 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూగా చేస్తున్నాను. ఎప్పుడైతే ఆఫ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ కూడా ఆఫ్ చేయకూడదని అనుకుంటున్నాను. ఇంకా మా అమ్మ విషయానికి వస్తే మా అమ్మ చిన్నప్పుడు చేశారంట. నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అమ్మకి మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత మేము పుట్టిన తర్వాత మానేసి ఇప్పుడు మేము తర్వాత ఇప్పుడు మాకు పూజ అన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా చేస్తున్నారు. మా అమ్మ కూడా ఒక 10 ఇయర్స్ నుంచి బాగా కంటిన్యూగా చేస్తున్నారు. నాకు తెలిసి అయితే నేను ఒక 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మా అమ్మ ఒక 10 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూగా చేస్తున్నారు. ఇంకా ఈరోజు ఈ పూజ
ఇలా అయితే కంప్లీట్ అయ్యిందండి. నేను నా పూజ ఎలా చేశానో మీకు నచ్చిందో లేదో కామెంట్‌లో మెన్షన్ అయితే చేయండి. కామెంట్ అయితే పెట్టండి. నేనైతే షార్ట్ వీడియోలు ఎక్కువ బాగా తీస్తాను. ఏమన్నా సాంగ్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఎక్కువ చేస్తాను. ఇలా పెద్ద పెద్ద వీడియోస్ తీయడం చాలా తక్కువ. ఇంత లాంగ్ వీడియో అవ్వడం వల్ల ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు. నా మాటలు ఏమన్నా రాంగ్‌గా అనిపిస్తే దయచేసి క్షమించండి. ఓకే అండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఇంకా మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో ఇప్పుడు